ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 521వ నామం అజహ. అజహ అంటే పుట్టుక లేనిది అని అర్థం. పుట్టుక అనేది భౌతిక రూపం. పుట్టటము అంటే ఉండే దానెమ్మటే ఏముంటుంది? చావు ఉంటుంది. జననం మరణం, చావు పుట్టుకలు అవి ఒకదాని వెంట ఒకటి అలా ఉంటాయి. ఇక్కడ పుట్టుక ఉన్నది అంటే చావు ఉన్నది అని అర్థం. ఇక్కడ స్వామి అన్నిటినీ పుట్టించేవాడే గాని ఆయనకి పుట్టుక అనేది లేదు. అంటే పుట్టుక లేకపోతే ఎలా ఉన్నాడు అంటే ఆయన సర్వత్రా నిండి ఈ జన్మలకు అతీతంగా ఉన్నటువంటి వాడు. అందుకని ఆయనకి నశింపు అనేది లేదు. పుట్టుకే లేనప్పుడు నశింపు లేదు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో అర్జునుడికి, అర్జున, నువ్వు పుట్టావు, నేను అనేక జన్మలు ఎత్తాను, నువ్వు ఎత్తావు. నీ జన్మలు నీకేం తెలియవు, నా జన్మలన్నీ నాకు తెలుసు అంటాడు. అంటే ఆయన కావాలని అవసరానికి జన్మలెత్తి జగత్తుని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆయనకన్నీ తెలుసు. ఆయనే కదా అన్నిటికీ మూలం, ఆధారం ఆయనే. ఆధారమైనటువంటి స్వామికి అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. అన్నీ ఆయనే నడుపుతూ ఉంటాడు. కనుక ఆయనకి నశింపు అనేది లేదు, అంటే పుట్టడం అనేది కూడా లేదు. అందుకని ఎప్పుడైనా పుట్టటము అంటే ఒక రూపాన్ని, భౌతిక రూపాన్ని ధరిస్తేనే పుట్టడం. అందుకే పరమాత్మ కూడా అవతారంగా దిగి వచ్చినప్పుడు, భౌతిక రూపాన్ని ధరించినప్పుడు దాని సహజ ధర్మంగా మళ్ళా అవతారాన్ని చాలిస్తున్నాడు కదా. అలాగే నేను దేవుణ్ణి, నేను ఎలాగే ఉంటాను, నేను శాశ్వతుణ్ణి అని ఆయన అలా లేడు కదా. అంటే దాని ధర్మం దానికి భౌతిక రూపం ధరిస్తే ఒకప్పటికి నశింపు అనేది అది సహజం. అంటే పుట్టుకతోనే మరణం వెంటే ఉంటుంది, నశింపు అనేది వెంటనే ఉంటుంది. కనుక భౌతికంగా నామరూపాలు ధరించింది ఏదైనా ఒకప్పటికే నశిస్తుంది. ఈ భౌతిక రూపం ఒకటి ఉంది అంటే అది ఎలా వస్తుంది రూపం? అంటే అణువులు, అనేక కోట్ల అణువుల సముదాయం. అణువులన్నీ ఒక చోటకి చేరితే ఒక వస్తువుగా ఏర్పడుతుంది, లేకపోతే ఒక వ్యక్తిగా ఏర్పడుతుంది, లేకపోతే ఇంకొక గోళంగాను. ఇప్పుడు సృష్టిలో ఉన్నవన్నీ కూడా అనేక అణువుల సముదాయం. ఆ సముదాయం వల్ల ఒక రూపం ఏర్పడుతోంది. అదే దాన్నే పుట్టింది అంటున్నారు. ఇట్లా అణువులు సమీకరించి ఒక రూపంగా ఏర్పడి ఈ సృష్టిలో అలా కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ చోటులోకి ప్రజ్ఞగా మార్పు చెందుతుంది. ఆ గోళం కానీ వస్తువులు కానీ అప్పుడు నశించినవి అని చెప్పబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మానవుడే ఉన్నాడు, దేహమే ఉంది. దేహము ముందు తయారయ్యి తర్వాత జీవుడు దాంట్లోకి వస్తాడు. ఆ చైతన్యం ఉంటేనే దేహానికి మరి ఒక స్ఫూర్తి, అంటే దానికి విలువ. ఆ దేహానికి ఆ జీవం వెళ్ళిపోతే విలువేముంది? తీసుకెళ్ళి వేడుకట్ల సవారీ ఎక్కిస్తారు. ఎమ్మటే ఎప్పుడా దీన్ని పంపించేది, ఎప్పుడా మనం తినేది అని ఆక్రోశిస్తూ ఉంటుంది బ్రతికి ఉన్న వాళ్ళ ప్రాణం. ఆ జీవుడుంటే ఎన్నాళ్ళున్నా ఏమీ అనిపించదు. మరి ఆ చైతన్యం ఈ శరీరానికి పుట్టింది గనక నశింపు ఉంటుంది. మరి ఒక రూపానికి, ప్రతి రూపానికి కూడా
నశింపు అనేది మార్పు అనేది నశింపు అనేది ఉంది. దానిలో నశింపు లేనిది ఏమిటి అంటే చైతన్యం. ఆ స్వామి యొక్క చైతన్యమే నశింపు లేనిది అని మనకి చక్కగా దీని అర్థాన్ని మనకి చెప్తున్నారంటే, అందుకే ఆత్మ చావదు, మరి ఎప్పటికీ నశింపు లేనిది ఆత్మ అని చెప్తాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అర్జునుడికి, నువ్వు చంపితే చచ్చిపోయేది కాదు ఆత్మ, నువ్వు చంపకపోతే నిలిచి ఉండేవి కాదు ఈ రూపాలు, అవి నశించిపోయేవే. నువ్వు చంపినా చంపకపోయినా నశించిపోయేవి. నువ్వేదో ఆత్మని చంపేస్తున్నాను అనుకుంటావు, ఆత్మ చచ్చిపోయేది కాదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నిమిత్త మాత్రుడు అయ్యా, నువ్వేం చేసేదేం లేదు, నువ్వు అక్కడ ఊరికే నిమిత్త మాత్రుడివే, చేసేదంతా నేనే, చేయించేది నేనే అని చెప్తాడు. ఇప్పుడు నేను చంపను అని పారిపోతుంటే, మరి అంతటి శౌర్య ప్రతాపాలు కలిగిన అర్జునుడు వెళ్ళిపోతుంటే, మరి పక్కనున్నటువంటి బంధువే గాని మరి అప్పటిదాకా పరమాత్మ అనుకోలేదు, మరి బావ అనుకున్నాడు, లేకపోతే స్నేహితుడు అనుకున్నాడు, ఆప్తుడు అనుకున్నాడు, బంధువు అనుకున్నాడే కానీ పరమాత్మ అనుకోలేదు కదా. మరి అటువంటి పరమాత్మ కృష్ణుడు పక్కన ఉంటే విజయం తథ్యం అని అందరికీ తెలుసు. అది అర్జునుడు మరి అక్కడ బంధుత్వాన్ని చూశాడు, మోహంలో పడిపోయాడు. అంత దారుణమైన చర్యలు చేసి వీళ్ళని చంపాలని చూస్తే మరి యుద్ధానికి వచ్చి కూడా మనసు మోహంలో పడిపోయి యుద్ధం చెయ్యను అంటాడు. యుద్ధం చెయ్యకపోతే నువ్వు ఇప్పుడే చచ్చిపోయినట్టయ్యా. క్షత్రియుడు యుద్ధానికి వచ్చి వెన్ను చూపిస్తే చావు కంటే దారుణమైంది. ఇప్పుడు యుద్ధం చెయ్యి, నువ్వు మరణిస్తే వీర స్వర్గం, జయిస్తే నీకు రాజ్యం వస్తుంది. అంతేగాని నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే నువ్వు ఏమన్నా అసమర్థుడువా పారిపోవడానికి? అందరూ నిన్ను పిరికివాడు, పారిపోయాడు అంటారు, కానీ నువ్వు ప్రేమతో దయతో వాళ్ళని వదిలేసి వెళ్ళావని అనుకుంటున్నావా? వాళ్ళు అలా అనుకోరు, వాళ్ళ భావం వాళ్ళది ఉంటుంది. నువ్వు పిరికివాడివి, వెళ్ళిపోయావు, మేమే గెలిచాము అనుకుంటారు. నువ్వు నీ ప్రతాపాన్ని చూపించు అని పరమాత్మ విశ్వరూపాన్ని చూపించి, దాంట్లో సర్వము యుద్ధం చేయటము, అందరూ నశించిపోవటము అన్నీ చూపించి, ఇదిగోనయ్యా ఇక్కడ జరిగింది ఇది, జరగబోయేది ఇది, నువ్వు చూసావు కదా. నువ్వు చంపకపోతే ఆ రూపాలు ఏం శాశ్వతంగా ఉండవు, నువ్వు చంపితే ఆత్మ ఏమీ నశించిపోయేది కాదు, కనుక నువ్వు యుద్ధం చెయ్యి అని కర్తవ్యాన్ని బోధిస్తాడు కృష్ణ పరమాత్మ. అందుకే పరమాత్మని ఆశ్రయిస్తే మన కర్తవ్యాలను చక్కగా మన చేత నిర్వర్తింపచేస్తాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఇక్కడ పుట్టుక లేనివాడు, అంటే ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. ఇక్కడ మరి విష్ణు అందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నాడు, నశింపు లేదు, నామరూపాలకే నశింపు. అటువంటి విష్ణువు నుంచి పుట్టినటువంటి మన్మధుడున్నాడు, ఆయన్ని అజుడని శంకరాచార్యుల వారు చెప్తారు భాష్యం. అంటే మరి విష్ణువు నుంచి పుట్టిన మన్మధుడు అజుడని శంకరాచార్యుల వారి భాష్యం. ఆ మన్మధుడికి అజుడు అంటే ఆయన పుట్టుకలేదు, చావు లేదు. ఆ మన్మధుడు ఎప్పుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన లేకపోతే సృష్టి జరగదు, సృష్టి నిలవదు. అందుకని ఆ పరమాత్మ యొక్క విష్ణువు నుంచి వచ్చినటువంటి మన్మధుడు అజుడని శంకరాచార్యుల వారు చెప్పారు. సమస్త సృష్టిని ఎవరి అధీనంలో ఉంచుకున్నాడు అంటే తన అధీనంలోనే ఉంచుకునే మన్మధుడు కూడా దైవంగా భావింపబడుతున్నాడు. ఈయన పరమాత్మ మరి మూలం
అక్కడ ఉంటాడు అంతర్యామిగా. కనపడేటువంటి అనేక రూపాల్ని బయటికి వ్యక్తం చేసి ఆ రూపాలకి కర్తవ్యాల్ని బోధించి ఆ కర్తవ్యాల్ని నిర్వర్తించమని ఆజ్ఞ ఇస్తాడు. అవన్నీ అలా చేస్తూ ఉంటాడు. అందుకే మన్మధుడు కూడా ఇప్పుడు రూపం లేనివాడు. ఒకప్పుడు శివుడు ఆయన్ని దహించాడు గనక ఆయనకి కూడా రూపము లేనివాడు గనక ఆయన అజుడే అన్నారు. జగత్తుకి మోహం కలిగించే విషయంలో శ్రీ మహావిష్ణువుని అజుడు అన్నారు. మరి మోహిని రూపాన్ని ధరించి మరి రాక్షసుల్ని మోహంలో పడేసి ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో అది చేసి దాన్ని సానుకూలం చేశాడు కదా పరమాత్మ. అట్లా అక్షరాల్లో మొదటి అక్షరం ఏమిటి అంటే ఆ కదా. ఆ అక్షరమే తానైనటువంటి ఆదినారాయణుడే అజుడని పరాశరుల వారి అభిప్రాయం. అజుడు అంటే మొదటి అక్షరం ఆ మొదటి అక్షరమే తానయ్యి అజుడుగా అయ్యాడు. అజుడనే పేరు వచ్చిందని పరాశరుల వారు చెప్పారు. మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? అక్షరాణం అకారోస్మి అన్నారు. అంటే అక్షరాలన్నిటిలోకి అకారం నేను అని భగవద్గీతలో పరమ భాగవతోత్తముడు పరమ గురువు జగద్గురువైన శ్రీకృష్ణుని వచనం అది. అందుకని బ్రహ్మదేవుని కన్న తండ్రి ఎవరు? నారాయణుడు. కనుక ఆయన్ని అజుడు అన్నారని సత్యసంధ తీర్థుల వారు అన్నారు. అంటే స్వామి సృష్టికర్తకు సృష్టికర్త. ఇప్పుడు ఆయన బ్రహ్మని సృష్టించి ఆయనకి సృష్టి కార్యాన్ని అప్పచెప్పాడు. మరి మన్మధుడిని సృష్టించి మన్మధుడికి సృష్టి కార్యాన్ని అప్పచెప్పాడు. అటువంటి సృష్టికర్తలకు సృష్టికర్త గనక ఆయన్ని అజహ అన్నారని ఈ సారాంశం, ఈ నామం యొక్క సారాంశాన్ని చెప్పారు. దార్శనికులు ఓం అజాయ నమః అని స్వామికి అభివాదం చేస్తున్నారు. అటువంటి అజహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి పుట్టుకే లేని స్థితికి మమ్మల్ని నీ అనుగ్రహంతో తీసుకెళ్ళి మమ్మల్ని ముక్తి ధామాన్ని చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.